3 months బ్యాక్ కొంతమంది స్టూడెంట్స్ బీఎస్సీ కంప్లీట్ చేసి బీటెక్ కంప్లీట్ చేసి 22లో కొంతమంది 23లో కొంతమంది 24 25 ఇలా కెరీర్ గైడెన్స్ విత్ రమణ మన ఛానల్ ద్వారా వాళ్ళు గైడెన్స్కి వచ్చి ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది, వాళ్లకు ఎలా అయితే ఫ్రెషర్గా జాబ్ వస్తుంది, ఈవెన్ డిగ్రీతో ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవచ్చా, అసలు పైథాన్కి వెళ్ళాలా, జావాకి వెళ్ళాలా, ట్రైనింగ్ కోర్సెస్ అయిన ఏఐకి వెళ్ళాలా, సైబర్ సెక్యూరిటీకి వెళ్ళాలా, ఇలా చాలా కన్ఫ్యూజన్తో రావడం జరిగింది. వాళ్ళను నేను స్టడీ చేసిన దాన్ని బట్టి వాళ్ళకి కోడింగ్ యావరేజ్గా ఉండాలి, లేకపోతే కొంచెం ఈజీగా లైట్ వెయిట్ టూల్స్ నేర్చుకోవాలి, ఇలా వాళ్ళ స్ట్రెంగ్త్ని బట్టి వాళ్ళ వీక్నెస్ని బట్టి సెల్ఫ్ అసెస్మెంట్ చేసి వాళ్ళల్లో కొంతమందిని సైబర్ సెక్యూరిటీ కోర్స్కి ఒక మంచి ట్రైనర్కి అసైన్ చేయడం జరిగింది. ఒక 3 months బ్యాక్ వాళ్ళు జాయిన్ అయ్యారు. 3 to 4 monthsలో సైబర్ సెక్యూరిటీ కోర్స్ని ఎఫిషియెంట్గా నేర్చుకుని దానిలో ఇంటర్న్షిప్ చేసి ఒక మంచి కంపెనీలో 6 members సైబర్ సెక్యూరిటీలో ఒక మంచి కంపెనీలో ప్లేస్మెంట్ అవ్వడం జరిగింది. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని, వాళ్ళు ఎలా ఇంటర్న్షిప్ చేశారు, వాళ్ళకి ఎలా ప్లేస్మెంట్ వచ్చింది, వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు అనేటటువంటి వాళ్ళ ఒక సక్సెస్ని మన ఛానల్ ద్వారా మీతో షేర్ చేసుకోబోతున్నారు వాళ్ళు. హాయ్, ఐఎమ్ ధనశ్రీ దామిరా అండ్ ఐఎమ్ ఫ్రమ్ మేడ్చల్. హాయ్, ఐఎమ్ అజయ్. నా పేరు చంద్రతయ్య, నేను కడప నుండి వచ్చాను. హాయ్, నా పేరు గణేష్. నా పేరు జశ్వంత్. My name is Omkar Shinde. I am from Maharashtra. I did my BSc in 2022. నేను యాక్చువల్లీ బీటెక్ గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్ ఫ్రమ్ 2024 పాస్డ్ అవుట్. సైబర్ సెక్యూరిటీలోనే చదివాను. I have recently completed my BSc in 2025. I am BTech graduation in 2024 pass outs in cyber security. బీటెక్ కంప్యూటర్ సైన్స్ 2024 పాస్ అవుట్ నాది. నేను బీఎస్సీ కంప్లీట్ చేసి 2024లో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. అక్కడ నుంచి నేను ఏ పాత్ చూస్ చేసుకోవాలో చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. నార్మల్గా బీఎస్సీ తర్వాత ఏముండో అట్లా చెప్తారు కదా, ఎక్కువ మందికి బీటెక్లోనే ఛాన్సెస్ ఉన్నాయి అట్లా అనిపిస్తుంది. ఇంకా ఏ జాబ్ ఏవి చూసినా కూడా ఓ బీటెక్ అని కనిపిస్తున్నప్పుడు I came across the YouTube channel of Ramanna sir, Career Guidance with Ramanna. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకరు సజెస్ట్ చేయడం వల్ల రమణ సార్ కెరీర్ గైడెన్స్ ఇస్తారు, చాలా బాగుంటుంది అని చెప్పితే ఒక రోజు వర్క్షాప్ ఉండే కెరీర్ గైడెన్స్ది, సో అందులో నేను అటెండ్ అయినా, కొంచెం క్లారిటీ వచ్చింది. అక్కడ ఎవరున్నారో గైడెన్స్ వాళ్ళు ఎవరు అని చెప్పి రమణ సార్ నేను మీట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత డైరెక్ట్గా క్వాలిటీ తోటికి వచ్చి ఫేస్ టు ఫేస్ సార్తో ఇంటరాక్ట్ అయ్యి నీకు ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంది అని కొంచెం కెరీర్ గైడెన్స్ చేశారు. సార్ సజెస్ట్ చేసింది ఏమంటే, నువ్వు సైబర్ సెక్యూరిటీ అయితే బెస్ట్, నీకు టెక్నికల్ క్లాసే కాకుండా ఇంటర్న్షిప్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అనేది నీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి సార్ ఇంటర్న్షిప్ కూడా సజెస్ట్ చేశాడు. సో ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే సైబర్ సెక్యూరిటీ అనేది ఒక ఐటీ నాన్ ఐటీ కాదు, ఎవ్రీ స్టూడెంట్ యాజ్ ఏ బీకామ్ కానీ ఎవరైనా కానీ దీంట్లో జాయిన్ కావచ్చు. ఆఫ్టర్ స్కాలర్షిప్ మాకు 80% ఫీజు రింబర్స్మెంట్ వచ్చింది. ఇందులో మన క్లాసెస్ వచ్చేసి ఎల్ఎంఎస్ కూడా ఉంటుంది. మీరు బయట ఎక్కడ వెళ్ళినా కూడా మనకి ఏమవుతుందంటే ఆన్లైన్ మాత్రమే ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఆఫ్లైన్ కూడా ఉంటుంది. ఇంకా మనకి కోర్స్ ట్రైనర్స్ కూడా ఉంటారు, ఆల్ ద టైమ్ దే విల్ బి అవైలబుల్. సో మనకి ఎప్పుడు డౌట్స్ వచ్చినా కూడా మనం హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ చేసుకోవచ్చు. They also conducted various mega drives during our course. తర్వాత కమ్యూనికేషన్ ఎలా నువ్వు బిల్డప్ చేసుకోవాలి, రెజ్యూమ్ బిల్డింగ్ అవన్నీ క్లియర్గా చెప్తారు. During internship, they provided me hands-on experience on various cyber security tools and all the modules in cyber security. The trainers were also very cooperative, and during internship, I cracked the job in SNN Technologies. While doing internship only, I got job in SNN Technologies. I am selected in SNN company as a SOC analyst. అక్కడ నుంచి ఇంటర్న్షిప్లో ట్రైనింగ్లో ఉండేటప్పుడు నన్ను జాబ్ వచ్చేటట్టు తయారు చేసి నన్ను SNN టెక్నాలజీలో జాబ్ కూడా గెయిన్ చేశాను. మీలో ఎవరైనా డిగ్రీ స్టూడెంట్స్ ఉండి ఇన్ కేస్ కన్ఫ్యూజన్ ఉంటే జస్ట్ 1 day వర్క్షాప్, ఇట్ విల్ బి అరౌండ్ 10 minutes. కొంచెం సేపు విన్నా మీకు క్లారిటీ వస్తూ ఉంటుంది, అప్పుడే మీరు ఇంకొంచెం చూడొచ్చు అని మీకు తెలుస్తుంది. నేను ఫ్రెషర్స్కి ఏం సజెషన్ ఇస్తానంటే, ఖచ్చితంగా రమణ సార్ గైడెన్స్ అనేది తీసుకోవాల్సిందిగా చెప్తున్నాను. ఎందుకంటే అందరూ కన్ఫ్యూజన్లో ఉంటారు, ఏ కోర్స్ తీసుకోవాలో ఏం తీసుకోవాలని చెప్పేసి. లైక్ పైథాన్, జావా, లేదంటే సైబర్ సెక్యూరిటీ, ఇంకేదైనా మెడికల్ కోడింగ్ లాంటివి ఏమైనా కావాలనుకున్నా మీ స్కిల్స్ని బట్టి సార్ ఒక కెరీర్ గైడెన్స్ ఇస్తారు. All the students, like those who are freshers or experienced, or the students who are having career gaps, students who have completed their degree in tech and non-tech background can also pursue their career. You will get a clear idea about what course you should select. Thanks to Ramana sir a lot for giving me best suggestion in internship and hands-on experience in cyber security. Thanks for Quality Thought and Ramana sir. Thank you for Quality Thoughts for making to achieve my goals. Thank you so much. సో కంగ్రాచులేషన్స్ ఫర్ గెటింగ్ ది జాబ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. జాబ్ తెచ్చుకోవటం కంటే కూడా ఇంపార్టెంట్ ఏంటంటే శాలరీ ఎంత, కంపెనీ ఏంటి, స్టార్టప్, చిన్న కంపెనీనా, బాండ్ అడిగారు, ఇవన్నీ చూడకుండా వర్క్ నేర్చుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది అండర్ ఎస్టిమేట్ చేస్తారు. చిన్న కంపెనీ అయినా సరే అక్కడ మీకున్న ఫుల్ పొటెన్షియల్కి వర్క్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఏజ్లో మీరందరూ 21, 22, 23, యువర్ ఏజ్ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ దట్ లైన్ రైట్.
ఈ టైంలో అంటే ఇవాళ 24 పాస్ అవుట్స్ 25 పాస్ అవుట్స్ ఈ టైంలో మనీ శాలరీ కంటే కూడా నాలెడ్జ్ స్కిల్ హౌ డెప్త్ యు ఆర్ లెర్నింగ్ అంటే ఎంత డెప్త్ నేర్చుకుంటున్నారు అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కువ టైం ఆఫీస్లో స్పెండ్ చేయండి, అంటే కంపెనీ కోసం పని చేయండి, అది మీకు కూడా స్కిల్ నేర్పిస్తుంది. విత్ దట్ స్కిల్ యూ కెన్ గో టు నెక్స్ట్ కంపెనీ. అంటే ఇప్పుడు ఇక్కడ 2 years 3 years వర్క్ చేశాక అక్కడ తర్వాత మంచి ప్యాకేజ్ ఇంకా బెస్ట్ ప్యాకేజ్తో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మొత్తం అంతా కూడా వర్క్ నేర్చుకోవటం మీదే. అంటే మీరు ఫ్రెషర్ అయినా సరే ఒక 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఆలోచిస్తాడు, 3 years ఎక్స్పీరియన్స్ సైబర్ సెక్యూరిటీలో 3 years ఎక్స్పీరియన్స్ వస్తే ఏమవుతుంది అట్లాంటివి థింక్ చేయండి. జాబ్ వచ్చినా రిలాక్స్ అయిపోకుండా అడ్వాన్స్డ్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సో జాబ్ తెచ్చుకోవడం అనేది ఒక సక్సెస్సే, అక్కడితో అయిపోదు. ఐటీ ఎలా ఉంటుందంటే అనుకోని పరిస్థితులు చాలా వస్తూ ఉంటాయి. అంటే స్కిల్స్ మారిపోతూ ఉంటాయి, కోర్సులు మారిపోతాయి, టూల్స్ మారిపోతూ ఉంటాయి. ఇదేంటంటే కంటిన్యూస్గా అప్గ్రేడ్ అవ్వాల్సిన ఫీల్డ్ ఇది. సో ఇంతకుముందు ఏంటంటే మీకు జాబ్ లేదు, ఇప్పుడు జాబ్ ఉంది. బట్ జాబ్ ఉన్న తర్వాత ఏంటంటే స్కిల్ ఉండాలి మీకు. సో ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా అప్డేట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యూ, లైక్ ఎవ్రీ వన్, ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. సో నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళకైనా సరే డిగ్రీ కాబట్టి నాకు ఐటీలో మంచి జాబ్ రాదేమో, లేకపోతే ఇదేమైనా క్వాలిఫికేషన్ సంబంధించింది కూడా కాదు. సో అదే విషయాన్ని మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్. చూశారు కదా, ఇలా ఒక 6 members యొక్క సక్సెస్ స్టోరీ మన ఛానల్లో గైడెన్స్ తీసుకుని అలాగే వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళది ఈ వీడియోలో చూసాం మనం. ఇలా చాలామంది డేటా సైన్స్కి వెళ్ళి, ఏఐకి వెళ్ళి, క్లౌడ్ కంప్యూటింగ్కి వెళ్ళి, ఇట్లా రకరకాల కోర్సెస్కి వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళ అచీవ్మెంట్, వాళ్ళ జర్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ షేర్ చేసుకునే ప్రధాన ఉద్దేశం కూడా అది అందరికీ ఉపయోగపడాలి, ఇలాంటి స్టూడెంట్స్ చాలామంది మోటివేట్ అవ్వాలనేది మాత్రమే నా ఉద్దేశం. మీలో ఎవరైనా క్వాలిఫికేషన్ గురించి టెన్షన్ పడుతున్నా, కెరీర్ గ్యాప్ గురించి టెన్షన్ పడుతున్నా, ఫ్రెషర్గా జాబ్ వస్తారో అదో టెన్షన్ పడుతున్నా, ఇలా కెరీర్ కన్ఫ్యూజన్లో కానీ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఉంటే నేను ఎప్పుడూ చెప్పేది ఫస్ట్ రైట్ కోర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, రైట్ ట్రైనర్ని సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి అలాంటి కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు ఈ వీడియోలో వచ్చే నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని మీ కెరీర్ కన్ఫ్యూజన్స్ని డిస్కస్ చేయొచ్చు.